ఓం నమో వెంకటేశాయ. భవసంభవలోపహేతో గోవింద గోవింద. శశిధరముఖగేయ శారదేందూపమేయ శృతిశతముఖగేయ శుద్ధసత్వాభిధేయ శితనఖసముదాయ శ్రాంతిహేతుప్రహేయ శివకర ఉరుగాయ శ్రీయతేనో ప్రమేయ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ఆశ్రయించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్యనరసింహవరాభిగుప్తం వ్యాసప్రసూత శుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు స్తుతి చేస్తూనే ఉన్నాడు. ఆ స్తుతిలో స్వామి నీ గురించి వినటానికి నా మనసు సరిగా ఒప్పుకోవటం లేదు అని ఒక మాట చెప్పాడు. అదేంటి ప్రహ్లాదుడు ఈ మాట అంటున్నాడేంటి? ప్రహ్లాదుడు ఎప్పుడూ స్వామి మీదే మనస్సు ఉంచుకున్నవాడు కదా అని అనుకునే లోపలే నా ఇంద్రియం ఒకవైపు లాగుతోంది, ఇంకో ఇంద్రియం ఇంకోవైపు లాగుతోంది, మొత్తం నా ఇంద్రియాలన్నీ నన్ను ఎడాపెడా లాగేస్తున్నాయి, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి అని అర్థం వచ్చేటట్లుగా ఇంకో శ్లోకం చెప్పాడు. చెప్తే నీకు ఇలాంటివేం లేవయ్యా అని అనేసరికి నేను నా గురించి మాత్రమే చెప్పటం లేదు, నా గురించి మాత్రమే కాదు నేను చెప్పేది, మొత్తం నాలాంటి జీవులు చాలామంది ఉన్నారు, వారందరి గురించి చెప్తున్నాను, వాళ్ళందరినీ నువ్వు ఉద్ధరించు అని కూడా ప్రార్థించాడు. ఇంత ఉదాత్త భావనతో ఇంత ఔదార్యంతో ప్రహ్లాదుడు ప్రార్థిస్తే ఒకవేళ స్వామి అంటే అన్నాడేమో అని అనుకోవాలి. ఏమని? నేనే మొత్తం అందరినీ రక్షించాలా, నేనే అందరికీ నువ్వు అనుకున్నట్లుగా మోక్షాన్ని ప్రసాదించాలా అని అన్నాడు అనుకోవాలి. అంటే దానికి సమాధానంగా ప్రహ్లాదుడు చాలా గొప్ప ఒక శ్లోకాన్ని పరమాత్మకే వినిపించేటట్లు చెప్పాడు. ఏమని? కోన్వత్రతే అఖిల గురో భగవన్ ప్రయాసః ఉత్తారణేస్య భవసంభవలోపహేతో మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తమంధో కింతేన తే ప్రియజనాననుసేవతాన్నః అని. అఖిల గురో, నువ్వు జగద్గురువయ్యా, అందరికీ నువ్వే గురువువి, అందరికంటే పెద్దవాడివి నువ్వు, పెద్ద మనిషివి నువ్వు, అందరికీ గురువైన వాడివి నువ్వు, అఖిల గురువువి, అఖిల గురో, అటువంటి వాడివి నువ్వు అందరికీ ఉపదేశం చేయవలసిందే, అందరికీ తత్వజ్ఞానం గురించి చెప్పవలసిందే, అందరినీ పైకి తీసుకురావలసిందే. నీకేమి ఇందులో పెద్ద కష్టమేముంది? కోనుఖలు భగవన్ ప్రయాస, నీకేం కష్టం ఉంది ఇందులోను? భగవన్ ఇంత సామర్థ్యం ఉన్నవాడివి, అందరికీ గురువైన వాడివి, అందరికంటే పెద్ద మనిషిమైన వాడివి నువ్వు, నీకు అందరికీ మోక్షాన్ని ఇవ్వటంలో, అందరికీ తత్వజ్ఞానాన్ని ఇవ్వటంలో, అందరినీ అనుగ్రహించటంలో కష్టమే ఉంటుంది. కోన్వత్రతే అఖిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణే అస్య. లోకంలో కోటాను కోట్ల మంది జీవులు ఉండొచ్చు,
ఆ ఉన్న జీవుల్ని పైకి తీసుకురావటంలో, వాళ్ళందరికీ తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేయటంలో నీకేం కష్టం ఉంది? ఒకవేళ కష్టమే ఉండే మాట అయితే భవ సంభవ లోపహేతో, ఈ సృష్టి మొత్తాన్ని నువ్వు ఎలా ఉత్పత్తి చేశావు, ఈ సృష్టి మొత్తాన్ని నువ్వు ఎలా పాలిస్తున్నావు, ఈ సృష్టి మొత్తాన్ని ప్రళయకాలంలో ఎలా మింగుతున్నావు? భవసంభవ లోపహేతో, ఈ సృష్టి మొత్తానికే సృష్టి ప్రళయకారకుడివైనటువంటి నీకు, ఈ సృష్టిని చేయటమే, సృష్టిని మింగటమే పెద్ద పని కానటువంటి నీకు, ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులకి పైకి తీసుకురావటం మీద కానీ, లేదా వీళ్ళందరికీ తత్వజ్ఞానాన్ని ఇవ్వటం మీద కానీ పెద్దగా ప్రయాసపడవలసింది ఏముంది? కోన్వత్రతే అఖిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవసంభవ లోపహేతో. అసలు ఇవన్నీ కాదు, మహదనుగ్రహ, నువ్వే కదా గొప్పవాడివి అందరికంటేను, అందరికంటే గొప్పవాడివి నువ్వే కదా. అందరికంటే గొప్పవాడివి నువ్వు ఎవరి మీద అనుగ్రహాన్ని చూపించాలి? అసలు పోని గొప్పవాళ్ళనేవాళ్ళు ఎవరి మీద అనుగ్రహాన్ని చూపించాలి అంటే మూఢేషువై, మూఢుల మీదే కదా, ఏమీ తెలియని వాళ్ళమే కదా, తెలియని వాళ్ళ మీదే కదా, అజ్ఞానుల మీదే కదా అనుగ్రహాన్ని చూపించవలసింది. వీళ్ళందరూ జీవులందరూ మూఢులుగా ఉన్నారు కదా, నువ్వు అందరికంటే పెద్దవాడివి కదా, గొప్పవాడివి కదా. అందువల్ల మూఢేషువై మహదనుగ్రహ, వాళ్ళ మీదే కావాలి. ఆర్తబంధో, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి బంధువులా వ్యవహరించేవాడివి నువ్వే కదా. మరి జీవులందరూ కష్టంలో ఉన్నారు, జీవులందరూ సంసారం అనేటువంటి కష్టంలో మునిగిపోయి ఉన్నారు, వాళ్ళకి నువ్వే కదా బంధువువి. నువ్వు తప్ప ఎవరు వాళ్ళని కాపాడుతారు? నువ్వు తప్ప ఎవరు గొప్పవారు ఉన్నారు? నువ్వు తప్ప ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు? నువ్వు తప్ప ఎవరు జగద్గురువు ఉన్నాడు? నువ్వే కదా అందరివి. కాబట్టి నువ్వు ఈ పని చేయవలసిందే. నీకు పని పెద్ద పని కాదు, నీ సామర్థ్యం ముందు ఇదేమీ పెద్ద పని కాదు అని ప్రహ్లాదుడు ఈ 3 పాదాల్లోనూ అన్నాడు. మూఢేషువై మహదనుగ్రహ ఆర్తబంధో అనేంతవరకు. అలా కాదు, మనం ఒక ఒప్పందం చేసుకుందాము. నువ్వు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళని, అంటే నీకు దగ్గర వాళ్ళని, నీకు కావాల్సిన వాళ్ళని, వీళ్ళని మాత్రమే పైకి తీసుకొస్తాను, వీళ్ళకి మాత్రమే తత్వజ్ఞానం అందేటట్లుగా నేను ఒక దారి చూసుకుంటాను అని ఒకవేళ గనక పరమాత్మ అనే మాట అయితే దానికి అక్కర్లేదన్నాడు. కింతేన ప్రియజనాన్ అనుసేవతాం నః అని. నేను కానీ లేదా నాకు కావలసిన వాళ్ళు కానీ, మా ఇద్దరికీ నువ్వు ఏ ఉపకారము చేయనక్కర్లేదు, నువ్వు ఏం అనుగ్రహము చూపించనక్కర్లేదు. ఎందుకంటే మేము నీ భక్తుల్ని ఎప్పుడో సేవించుకుంటున్నాము. నాకు నువ్వు కాకపోతే నీ భక్తుడు, నీకు అతి ఇష్టమైనటువంటి వాడు నారద మహర్షి గారు ఉండనే ఉన్నాడు. ప్రియజన, నీకు చాలా ఇష్టమైన వాడు, నీకు దగ్గరైన వాడు, ఆయన్ని అనుసేవతాం, ఆయన్ని సేవించుకుంటున్నాను, ఆయనతో కూడా ఉంటున్నాను, ఆయనతో అంటకాగుతున్నాను, ఆయన నాకు తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దానికి నీ అనుగ్రహం అక్కర్లేదు, నీ భక్తుడి అనుగ్రహం, నారద మహర్షి గారి అనుగ్రహం చాలు దానికి. కాబట్టి నాకు కానీ, నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ, లేదా నాకు దగ్గర వాళ్ళకి కానీ, నీ భక్తులను సేవించగలిగిన వారికి ఎవరికి నీ అనుగ్రహం అక్కర్లేదు. అసలు ఈ మోక్షం అనే దానికి నీ అనుగ్రహం దాకా కూడా రానక్కర్లేదు. మేము నీ శిష్యుడు, నీ భక్తుడు, నీకు ఇష్టమైన వాడు నారద మహర్షి గారో మరొకరో వాళ్ళ అనుగ్రహం ఉన్నా చాలు, చెల్లిపోతుంది. కానీ ఈ మూఢులందరూ ఉన్నారే, వాళ్ళకి ఈ నీకు ఇష్టమైన వాళ్ళని సేవించుకునేటువంటి అవకాశము లేదు, అలా సేవించుకోవాలనేటువంటి జ్ఞానము లేదు. మూఢులు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానము లేదు, ఏ జ్ఞానము లేదు, ఉన్నదంతా అజ్ఞానమే. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళను నువ్వు అనుగ్రహించవలసిందే కదా, ఆ అనుగ్రహించడంలో నీకేం పెద్ద ప్రయాసమే లేదు కదా అని ప్రహ్లాదుడు అన్నాడు. కోన్వత్రతే అఖిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవ సంభవ లోపహేతో మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబంధో కింతేన తే ప్రియజనాన్ అనుసేవతాం నః అనే ఈ శ్లోకంలో నాకు నువ్వు ఉపకారం చేయటం అని కాదు, నాకు దగ్గరైన వాళ్ళకి ఉపకారం చేయటం అని కాదు, నాలాంటి వాళ్ళకి ఉపకారం చేయటం కాదు, నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి, అసలు అజ్ఞానమే పరమావధిగా మిగిలిపోయిన వాళ్ళకి, అజ్ఞానంలో మునిగిపోయి ఉన్న వాళ్ళకి నువ్వు అనుగ్రహం చేయాలి, వాళ్ళకి ఉపకారం చేయాలి అని ఈ శ్లోకంలో మనందరి తరపున ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు. తేల్చి చెప్పేశాడు, నాకు కావాల్సింది ఏమీ లేదు, నాకు నువ్వు చేయవలసింది ఏమీ లేదు, నాకు చేయవలసిందంతా మా గురువుగారు నారద మహర్షి గారు చేసేసాడు, అయిపోయింది. ఆయన వెంట పడ్డందుకే నాకు కావాల్సిందంతా దక్కేసింది, నాకేమక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా అందరికీ తత్వజ్ఞానం అందటమే, అందరూ ఈ కష్టాల నుంచి దాటిపోవటమే అని చెప్పాడు.
పరమాత్మ ఇంకా కూడా లొంగినట్లేడు. పరమాత్మ ఒకవేళ ఇలా అంటాడేమో అని ఈయన సందేహించాడు. ఇవన్నీ వద్దు, నేను నీకు దర్శనం ఇచ్చాను, నేను నీ నెత్తిని చేయబెట్టాను, ఇంతమంది ఉన్నా సరే ఎవరిని పట్టించుకోలేదు, నేను నీ నెత్తిని చేయబెట్టాను, నువ్వే నాకు నచ్చావు, వీళ్ళెవరు కూడా నచ్చలేదు, మిగతా వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. కాబట్టి ఒకవేళ ఉపకారం అంటూ చేస్తే, ఒకవేళ అనుగ్రహం అంటూ చూపిస్తే నీకే చేస్తాను, నీకే చూపిస్తాను, మిగతా వాళ్ళ సంగతి నా దగ్గర ఎత్తొద్దు అని ఒకవేళ అంటే పరమాత్మ, ఆయనలా అనేవాడు కాదు కానీ అంటాడేమో అని భయం కొద్దీ, మనలాంటి వాళ్ళకు ఉపకారం చేసే అవకాశం దూరం అయిపోతుందేమో అని భయం కొద్దీ ప్రహ్లాదుడే మళ్ళీ కల్పించుకుని అంటున్నాడు, నైవోద్విజే పరదురత్యయ వైతరణ్యా త్వద్వీర్యగాయన మహామృతమగ్నచిత్త శోచే తతో విముఖచేతస ఇంద్రియార్థ మాయాసుఖాయ భరముద్వహతో విమూఢాన్ అని. ఇందాకేదో నేను చెప్పాను, వైతరిణి పెద్ద వైతరిణి, సంసారం అనేది పెద్ద వైతరిణి నది, అందులో మునిగిపోయి ఉన్నానని చెప్పాను. కానీ వాస్తవానికి నశోచే నైవోద్విజే, నేను ఆ వైతరిణి, సంసారం అనేటువంటి వైతరిణి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతాను, మధ్యలో వైతరిణి నది ఉంటుంది, దాన్ని దాటవలసి ఉంటుంది, ఇలాంటి భయాలనేమీ కలిగి లేను, ఇలాంటి భయాలేమీ నాకు లేవు. నైవోద్విజే పర దురత్యయ వైతరణ్య, అన్నిటికంటే గొప్ప వైతరణి నది ఈ సంసారం అనే వైతరణి నదే. అసలు దాటలేని వైతరణి నది, ఏదో నరకం పక్కన ఉండే మహానది అది కాదు, ఈ సంసారం అనే మహానదే, మహావైతరణి నదే అసలు దాటలేని నది. దాని గురించి నాకు అసలు భయమే లేదు. నైవోద్విజే పర దురత్యయ వైతరణ్య, ఎందుకంటే త్వద్వీర్య గాయన మహామృతమగ్న చిత్త, నీ యొక్క సామర్థ్యాలను కీర్తించటం అనేటువంటి అమృతంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాను. అమృతం అంటే పిచ్చి అమృతం, అది ఇది మహామృతం, గొప్ప అమృతం, మరణం లేకుండా చేసే అమృతం కాదది, ఇది మరణం అనే దాని ప్రసక్తే లేకుండా చేసేటువంటి అమృతం, ఇది మహామృతం. ఉన్నప్పుడు కూడా, జీవించి ఉన్నప్పుడు కూడా కష్టాలను దూరం చేసేటువంటి మహామృతం. అలాంటి మహామృతంలో మునిగిపోయి ఉన్నాను. మహామృతంలో మునిగిపోయిన వాడికి వైతరిణి గురించి భయమే ఉంటుంది. ఈ మహామృతంలోంచి నేను బయటికి రాను, ఆ వైతరిణిని నేను స్పృశించను, నాకు అసలు అంటే భయమే లేదు. త్వద్వీర్యగాయన మహామృత మగ్న చిత్త, నా మనస్సంతా కూడా నీ గురించి కీర్తించటం అనేటువంటి మహామృతంలో మునిగిపోయి ఉంది, కాబట్టి నాకు భయం అనే మాట లేదు. కానీ శోచే, నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఎవరి గురించి? తతో విముఖచేతస, నీ గురించి కీర్తించడం అనేది ఒక మహామృతమని, ఆ మహామృతంలోనే మనసును ముంచేయాలి అని, అలా ముంచకపోతే గనక సంసారం అనేటువంటి వైతరుణంలో మునగవలసి వస్తుంది అని తెలియని వాళ్ళు ఉన్నారు కదా. అది తెలియక నీ త్వద్వీర్యగాయనం, నీ గురించి పాడటం, నీ గురించి మాట్లాడుకోవటం అనేటువంటి అమృతానికి దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. దూరంగా ఉండటం కాదు, విముఖ చేతస, ఆ మాట వింటేనే మొహం తిప్పేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆ మొహం తిప్పేసుకున్న వాళ్ళని గురించి మాత్రం బాధపడుతూ ఉంటాను. శోచే తతో విముఖ చేతస, అరే రే రే, వీళ్ళు గనక ఆ పరమాత్మ గురించి మాట్లాడుకోకపోతే, ఆయన గురించి తెలుసుకోకపోతే ఈ సంసారం అనే వైతరణిలో మునగవలసి వస్తుందే అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. శోచే తతో విముఖ చేతస ఇంద్రియార్థ మాయాసుఖాయ భరముద్వహత, వీళ్ళ నెత్తిన ఎన్ని టన్నుల బరువు ఉందో తెలియదు. ఏమిటా బరువు అంటే ఇంద్రియార్థ మాయాసుఖాయ భరః, ఇంద్రియార్థాలు, ఇంద్రియాలతో తెలుసుకోవలసినటువంటి విషయాలు, ఆ విషయాల ద్వారా కలిగేటువంటి సుఖం. ఎలాంటి సుఖం? మాయాసుఖం, లేని సుఖం, క్షణిక సుఖం, క్షణం ఉన్నా సరే ఏడిపిస్తూ ఉండేటువంటి సుఖం. అలాంటి సుఖం అనే దానికోసం మాయాసుఖాయ భరం, ఎక్కడ లేని బరువు, టన్నులు టన్నుల కొద్దీ బరువుని నెత్తి మీద పెట్టుకుని ఉద్వహత, దాన్ని భరిస్తూ ఉన్నారు కదా. నెత్తి మీదేమో బరువు ఉంది, ఆ బరువేమో మాయాసుఖం, దానికోసం ఉండేటువంటి బరువు. దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. శ్రమిస్తూ ఎక్కడ మునిగిపోతున్నారు? నెత్తిని బండరాయి పెట్టుకున్నవాడు నదిలో పడితే నదిలో మునిగిపోయినట్లుగా ఈ సంసారం అనేటువంటి వైతరణి నదిలో మునిగిపోతున్నారు. బరువు నెత్తి మీద బరువు, మునిగిపోతూనే ఉన్నారు. అయినా సరే ఇంద్రియార్థ మాయాసుఖాయ భరముద్వహత, దాన్నే పట్టుకుని వెళ్ళాడుతున్నారు. విమూఢ, చిట్ట చివరికి వీళ్ళకి ఇలా మునిగిపోతున్నామని కూడా తెలియదు.
అంత కూడా కనీసం జ్ఞానం లేదు. అలాంటి అజ్ఞానుల గురించి మాత్రం నేను చాలా బాధపడుతున్నాను. వీళ్ళని పైకి లేపేవాళ్ళు కావాలి, వీళ్ళని పైకి తీసుకొచ్చేవాళ్ళు కావాలి అని బాధపడుతున్నాను. నేను నా గురించి మాత్రం ఏమీ బాధపడట్లేదు. నాకు నా గురుబలం ఉంది. నా గురువుగారు నీ గురించి చెప్పినటువంటి మాటలు నాకున్నాయి. ఆ గురువుగారు చెప్పినటువంటి నీ గురించి చెప్పిన మాటల్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ, దాన్నే పాడుకుంటూ, దాన్నే కీర్తించుకుంటూ నేను చాలా సుఖంగా ఉండగలను. ఈ సంసార భయం నాకు లేదు. ఈ సంసారం ఉన్న అజ్ఞానులకే ఉంది. ఆ అజ్ఞానుల గురించే నాకు బాధ ఉంది. వాళ్ళను నువ్వు ఏమైనా సరే చేసి ఉద్ధరించవలసిందే. నా కష్టం లేనప్పుడు నువ్వెందుకు ఉద్ధరించటం? కష్టం ఉన్నవాడిని ఉద్ధరించు. నన్ను ప్రార్థించమంటే వాడిని ఉద్ధరించు అనే నేను ప్రార్థిస్తాను అని తనని తప్ప మిగతా అందరినీ ఉద్ధరించమని గట్టిగా ప్రార్థించాడు. నన్ను ఉద్ధరించడానికి నువ్వు అక్కర్లేదు, నన్ను ఉద్ధరించడానికి మా గురువుగారు సరిపోతారు, వాళ్ళందరినీ నువ్వు ఉద్ధరించు అని ప్రహ్లాదుడు గట్టిగా ప్రార్థించాడు. నైవోద్విజయ పరదురత్యయ వైతరణ్యా త్వద్వీర్య గాయన మహామృతమగ్నచిత్త శోచే తతో విముఖచేతస ఇంద్రియార్థ మాయాసుఖాయ భరముద్వహత విమూఢాన్ అనే ఈ శ్లోకంలో పరమాత్మ ముందు ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు నాకేం చేయక్కర్లేదు, నాకు నీ శిష్యుడు నీకు ప్రియమైన వాడు నారద మహర్షి గారు ఉన్నారు, ఆయన చేసేసాడు, మా గురువుగారు గొప్ప, మా గురువుగారు అనుగ్రహమే నాకుంది అని ఆయనతో మాట్లాడితే, సరేనయ్యా నీకు నీ గురువుగారు ఉపదేశం చేసినట్లు, నీ గురువుగారు నీకు ఉపకారం చేసినట్లు వాళ్ళకు కూడా ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళకు ఉపకారాలు చేస్తారు, నన్నెందుకు ఇందులో లాగుతావు అని పొరపాటున అంటాడేమో. ఆ అవకాశం కూడా పరమాత్మకి ఇవ్వదలుచుకోలేదు ఈయన. ఏమన్నాడు? ప్రాయేణ దేవమునయ స్వ విముక్తి కామాః మౌనం చరంతి విజనే న పరార్థనిష్ఠా నైతాన్ విహాయ కృపణాన్ విముక్ష ఏకః నాణ్యం త్వదస్య శరణం భ్రమతోను పశ్యే అని అనేశాడు. దేవా, ఓ స్వామి, ప్రాయేణ సామాన్యంగా మా గురువుగారు నారద మహర్షి గారు తప్ప ప్రాయేణ మునయ మునులందరూ కూడా స్వవిముక్తి కామాహ వాళ్ళు ముక్తి కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తమ ముక్తి కోసం ఎప్పుడు ప్రయత్నాలు చేస్తారు. మేము ముక్తులమవుదాము అనేటువంటి కోరికే వారికి ప్రధానంగా ఉంటుంది. స్వవిముక్తి కామాహ వాళ్ళు ఆలోచించే తీరు అలాగే ఉంటుంది. వాళ్ళు ఈ మోక్షాన్ని అందుకోవటంలో భాగంగానే మౌనం చరంతి, మౌనంగా ఉండిపోతారు. ఎవరితో ఏ మాటలు పెట్టుకోరు. ఎవరితోనైనా ఏమైనా మాట్లాడితే వాడి మాట కనుక మనసుకి ఎక్కితే మనకు ఆ అనవసరమైన సంస్కారం లోపలికి చేరుతుంది. అసలు ఇంకోటితో మాట్లాడడం అనేది మనకి టైం వేస్ట్ అనేటువంటి తీరులో ఉంటారు. మౌనం చరంతి. ఇది కాక విజనే, వాళ్ళు ఎప్పుడున్నా సరే విజనే, జనాలకి దూరంగా ఉంటారు. జనాలు వాళ్ళ యొక్క సంపర్కము దీనికి దూరంగా వాళ్ళు నడుచుకుంటారు. ఎందుకంటే జనాలతో కలిస్తే మళ్ళీ వాళ్ళ సంస్కారాలు మనకు అంటుకుంటే, వాళ్ళ బురద మనకు అంటుకుంటే, మనం అసలే బురద కడుక్కుందామని చూసుకుంటూ ఉంటే కొత్త బురద అంటించుకోవటం ఎందుకు అనే ఉద్దేశంలోనే వాళ్ళు ఉంటారు. అందువల్ల విజనే, జనాలు లేని, జనాలకు దూరంగా ఉండేటువంటి ప్రాంతంలోనే వాళ్ళు ఉంటారు. నా పరార్థనిష్ఠా, ఇంకోళ్ళని పట్టించుకోరు కాబట్టి, మిగతా వాళ్ళకు దూరంగా ఉంటారు కాబట్టి, మిగతా వాళ్ళకు ఉపకారం చేయాలి అనేదాన్నే అంతిమ ప్రయోజనంగా పెట్టుకోరు. వాళ్ళు అలా పెట్టుకోరు. మా గురువుగారు మాత్రం దానికి ఎక్సెప్షన్. ఎందుకంటే ఆయన ఎప్పుడూ జనాల్లోనే తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడూ పక్క వాళ్ళకి ముక్తి కావాలి అనే కోరికతోనే ఉంటాడు, ఎప్పుడు తనకి తప్ప మిగతా వాళ్ళందరికీ ముక్తి రావాలి అనే ఉద్దేశంలోనే ఉంటాడు. ఎలాగో ఆయనకి వచ్చేసింది అనేది వేరే సంగతి, తన ముక్తి అనే సంగతి ఆలోచించుకోడు ఆయన మా గురువుగారు అలాంటివాడు. కానీ మిగతా మునులు అలాంటి వాళ్ళు కారు. ప్రాయేణ దేవ మునయ స్వవిముక్తి కామాః, తమ ముక్తిని కోరుకుంటారు. మౌనం చరంతి, మాట్లాడకుండా ఉంటారు. మా గురువుగారు అయితే ఆయనకి కలహప్రియుడు అని పేరు వచ్చినా సరే, ప్రతి వాళ్ళు ఆయన్ని ఏదో అన్నా సరే ఏమీ పట్టించుకోకుండా, ఒకవేళ ఎవరికైనా ఏమైనా చెప్తే వాళ్ళ తండ్రి గారు ఆయనకి శాపం పెట్టినా సరే దాన్ని పట్టించుకోకుండా హాయిగా అందరితో మాట్లాడతాడు, అందరికీ ఉపదేశాలు చేస్తాడు ఆయన. ఎవరికి ఏ ఉపదేశం అంటితే ఆ ఉపదేశం చేసేస్తాడు ఆయన. కానీ మిగతా వాళ్ళు అలా ఉండరు. మౌనం చరంతి. మా గురువుగారు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, కానీ వీళ్ళు మాత్రం జనాలు లేని చోటే ఉంటారు. విజనే. అలాగే నా పరార్థనిష్ఠా, వీళ్ళెవరు ఇతరులకు ఏదో సహాయం చేయటమే మనకు పరమావధి అని అనుకోరు. ఇతరులకు సహాయం చేయడానికి వెనకాడరు, కానీ ఇతరులకు సహాయం చేయటం అనేది పరమావధి అని అందరూ అనుకోరు. కొంతమందే అనుకుంటారు.
నైతాన్ విహాయ కృపణాన్ విముక్ష ఏక. అందువల్ల వీళ్ళందరికీ గురువులు దొరుకుతారని గ్యారంటీ లేదు. ఆ గురువులు సరి అయిన వాళ్ళు దొరికి సరిగ్గా వీళ్ళకి అర్థమయ్యేటట్లు తత్వాన్ని ఉపదేశం చేయగలుగుతారు అని కూడా గ్యారంటీ లేదు కాబట్టి వాళ్ళందరికీ తత్వజ్ఞానం అనేది అందేందుకు అవకాశాలు చాలా చాలా స్వల్పం, చాలా తక్కువ అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు మోక్షానికి చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు దూరంలో ఉంటే మాత్రం నీకేంటి అని అనటానికి వీల్లేదు. ఏతాన్ విహాయ, మోక్షానికి నోచుకొని అసలు మోక్షం అనేటువంటి వాసనే తెలియని లేదా మొహం తిప్పుకుని కూర్చునే వాళ్ళని కూడా విడిచిపెట్టి న విముక్ష ఏక, నేను ఒక్కడనే మోక్షాన్ని పొందాలి అని అనుకోవటం లేదు. నాకు అలాంటి కోరిక లేదు. ఎందుకంటే కృపణాహ, వీళ్ళందరూ దీనులు, నిజంగా దీనులు. వాళ్ళ దైన్యం గురించి వాళ్ళకే తెలియకపోయినా వాళ్ళందరూ దీనులు. ఈ దీనులైన వాళ్ళందరూ మోక్షాన్ని పొందకుండా, వీళ్ళందరూ ఉన్న స్థితి నుంచి పైకి రాకుండా నేను ఒక్కడనే మోక్షాన్ని పొందాలి అని నేను అనుకోవటం లేదు. నాకు అలాంటి కోరిక లేదు. నైతాన్ విహాయ కృపణాన్ విముక్షే ఏక. దీనికి వాళ్ళందరికీ మోక్షం ఎలా అందాలి? నువ్వు పూనుకుంటేనే అందాలి. నాణ్యం త్వదస్య శరణం భ్రమత అనుపశ్య. ఈ సంసార చక్రంలో గిరగిరా తిరుగుతున్నటువంటి వీళ్ళకి నీకంటే నిన్ను కాక మరొక శరణాన్ని నేను చూడటం లేదు. నువ్వు ఒక్కడివే శరణం. ఎవరికి? వీళ్ళందరికీ. నాకు శరణం మా గురువుగారు అన్నారు. వీళ్ళందరికీ నువ్వు ఒక్కడివే శరణం. నాణ్యం త్వదస్య శరణం భ్రమతోను పశ్యే. సంసార చక్రంలో పడి గిరగిరా తిరుగుతున్న వీళ్ళకి నువ్వు తప్ప మరొక శరణం లేవు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వే వీళ్ళకు ఉపదేశం చేయాలి. ఉపదేశం చేసి వీళ్ళకు కూడా తత్వజ్ఞానం అనేది అందేటట్లు చేయాలి. వాళ్ళని అలా అనుగ్రహించాలి. నువ్వు అనుగ్రహిస్తే వాళ్ళ తత్వజ్ఞానం అందుకుంటే వాళ్ళతో పాటు నేను కూడా ముక్తిని పొందుతాను అని చెప్పారు. ప్రాయేణ దేవ మునయస్వ విముక్తి కామాః మౌనంచరంతి విజనే న పరార్థనిష్ఠాః నైతాన్ విహాయ కృపణాన్ విముక్ష ఏకః నాణ్యం త్వదస్య శరణం భ్రమతోను పశ్యే అనేటువంటి ఈ శ్లోకంలో. ఇందులో ఏదో నా గురువు నారద మహర్షి గారు ఇలాంటి వాళ్ళు తప్ప, కొంతమంది తప్ప, అగస్త్య మహర్షి గారు ఇలా తిరిగే వాళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ స్వార్థంగా ఉన్నట్లుగా ఒక చోటే ఉండిపోతారు. వాళ్ళు పెద్దగా ఎవరితోనూ సంబంధాలు సంపర్కాలు పెట్టుకోరు అని వాళ్ళని చెప్పినట్లు అనిపిస్తోంది. కానీ ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు ఒక ఉన్నతమైనటువంటి భావనకు సంబంధించినటువంటి రెండు శాఖలని మనకు పరిచయం చేస్తున్నాడు. అత్యున్నత భావన ప్రపంచానికి సంబంధించిన రెండు శాఖల్ని మనకు పరిచయం చేస్తున్నాడు. అదేంటంటే, ఎవరైనా సరే ఈ సంసారంలో ఫలానాది ఇష్టం లేదు, లేదా ఈ ప్రపంచంలో ఈ పదార్థాలు నాకు ఇష్టం, ఈ పదార్థాలంటే నాకు ఇష్టం లేదు అనేటువంటి భావనలో ఉంటారు. ప్రియాలు. ఈ ప్రియాలు ఉన్నంత వరకు ఏ మనిషి, ఏ జీవుడు పైకి రావటం అనేది జరిగే పని కాదు. ఇది తేలిపోయింది. ఈ ప్రియాలను దూరంగా ఉంచుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, అసలు మిగతా ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ప్రియ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టేసి ఇది ఇష్టం కాదు, ఇది ఇష్టమైంది కాదు అనేటువంటి వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దాన్ని పూర్తిగా సంకోచం చేసేసుకుంటూ వచ్చి ఎక్కడ ఏది ప్రియమైంది కాదు, కేవలం ఆత్మతత్వం మాత్రమే ప్రియమైనది అని సాధించుకోవటం. ఇది ఒక విధానం. రెండు, అసలు ఈ సంసారంలో ఉండేటువంటి వస్తువులలో లేదా సంసారంలో ఉండేటువంటి వ్యక్తులలో ప్రియులు అప్రియులు అనే వాళ్ళు ఇద్దరు లేరు. అందరూ ప్రియులే, అన్ని వస్తువులు ప్రియులే. అన్ని వస్తువులు ప్రియమైనవే. ఎందుకు ప్రియమైనవి అంటే అన్ని పరమాత్మ యొక్క రూపాలు. అందరూ ప్రియులే ఎందుకంటే అందరూ పరమాత్మ యొక్క అంశలే. పరమాత్మ తప్ప ఈ సృష్టిలో ఏ వస్తువు వేరుగా లేదు కాబట్టి, ఏ జీవుడు వేరుగా లేడు కాబట్టి మనం పరమాత్మని ప్రియంగా భావించుకుని అందరిలోనూ అన్నిటిలోనూ పరమాత్మనే చూసుకుంటూ అందరినీ ప్రియంగా భావించుకోవటం అనేది రెండో విధానం. ఒకటి సంకోచం చేసుకుంటూ వచ్చి ఒకదాని మీద స్థిరంగా ఉంచటం. ఇంకోటి పెంచుకుంటూ పోయి అన్నిటి మీద వ్యాపకంగా ఉంచుకోవటం. ఈ రెండు రకాల దారులకు ఫలితం ఒకటే.
కానీ దారులు ప్రయాణించేటువంటి తీరు మాత్రం వేరుగా ఉంటుంది. ఇందులో మొదటి తీరుని అంటే మొత్తం సంకోచం చేసుకుని వ్యక్తులతో మనకు సంబంధం వద్దు, ఈ వ్యక్తులు మనకు కావాల్సిన వాళ్ళు కారు, మనకు కావాల్సింది పరమాత్మే, వస్తువులతో సంబంధం వద్దు, ఈ వస్తువులు మనకు కావాల్సినవి కావు, మనకు కావాల్సింది పరమాత్మే అనే తీరులో భావన చేసుకుంటూ ఒకచోట నిలబడిపోయిన వాళ్ళు ఈ మునులందరూ. వాళ్ళు ఆ దారిలో వెళుతున్నారు. ఈ దారిలో వెళ్ళటం అనేది తప్పు అని ప్రహ్లాదుడు కూడా అనటం లేదు. ఈ దారిలో వెళుతున్న వాళ్ళు ఇంకొకళ్ళకి సహాయం చేసేటువంటి అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. ఎంత స్వల్పంగా ఉంటాయి అంటే, ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎక్కడో నిర్జన ప్రదేశంలో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాళ్ళ వేళ్ళ పడి వాళ్ళని ఒప్పించుకుని, వాళ్ళు ఏమన్నా పరీక్షలు పెడితే దాన్ని దాటి ఇంత చేస్తే వాళ్ళు ఉపదేశం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆ ఉపదేశాన్ని గ్రహించుకునే యోగ్యత సదరు వ్యక్తికి ఉండాలనేది ఎలాగూ ఉండనే ఉంది. ఇంత జరిగితే వాళ్ళ ఉపదేశం అందటం అనేది జరుగుతుంది. ఉపదేశం అందితే పక్కా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఉపదేశాలను అందుకునేటువంటి అవకాశాలు చాలా స్వల్పం. రెండో దారిలో అందరూ ప్రియులే, అందరూ పరమాత్మ యొక్క రూపాలే అనే భావన చేయగలిగిన వాళ్ళకి, ఇంకా వాళ్ళకి విజనంలో ఎవరూ లేనటువంటి ప్రదేశాల్లో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా పరమాత్మే కనిపిస్తున్నాడు. ఏ వస్తువును చూసినా, ఏ వ్యక్తిని చూసినా పరమాత్మే కనిపిస్తున్నాడు. పరమాత్మ తప్ప వాళ్ళకు వేరే రూపమే కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ జనంలోనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళ ద్వారా జ్ఞానాన్ని అందుకోవటం అనటంలో కొంచెం అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. ఇందులో వాళ్ళు ఉపదేశం చేయడానికి సిద్ధంగానే ఉంటారు, కానీ అందుకునేవాడు యోగ్యతను సంపాదించుకోవటం అని మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది రెండవ దారిలో ఉండేటువంటి అడ్వాంటేజ్. ప్రహ్లాదుడు ఈ రెండు దారులలో అన్నిట్లోనూ పరమాత్మను భావన చేసినటువంటి దారికి చెందినవాడు. ఈయన గురువుగారు నారద మహర్షి గారు కూడా ఇలాంటి వాడే. ఆయన కూడా అందరూ ప్రియులే, అందరూ ఇష్టులే. నారద మహర్షి గారికి ఇష్టుడైన వాడు, ఇష్టుడు కానివాడు అనేవాళ్ళు ఇద్దరు లేరు. ఇంకా చెప్పాలంటే అసలు మనుషులే కాదు, రాక్షసులు కూడా ఆయనకి విరోధులు కారు. ఏ రాక్షసుడి వ్యవహారం చూసినా అందులో నారద మహర్షి గారు కనిపిస్తాడు. కానీ కనిపించిన ఆ రాక్షసుడు మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు, కానీ నారద మహర్షి గారిని మాత్రం ఏం చేయరు. నారద మహర్షి గారిని ముట్టుకోరు, ఆయనకి గీత పడదు. ఏ రాక్షసుడు నారద మహర్షి గారిని హింసించారు అనేటువంటి హిస్టరీ లేదు. ఎందుకంటే ఆయన భావనా బలంలో ఏ రాక్షసుడు ఆయనకి విరోధి కాడు. ఏ రాక్షసుడు పరమాత్మ యొక్క రూపం కంటే ఆయనకి భిన్నం కాడు. కాబట్టి ఏ రాక్షసుడి దగ్గరికైనా హాయిగా వెళ్ళిపోతాడు. హాయిగా వెళ్ళి వాడికి కూడా మంచి మాటలు చెప్పొస్తాడు. అవసరమైతే ఏమన్నా పెట్టాలంటే తంపులు కూడా పెట్టి వచ్చేసేస్తాడు. ఆయన అందరి దగ్గర ఫ్రీ యాక్సెస్ అనే దాన్ని సాధించి పెట్టున్నవాడు. ఎందుకంటే జనాల్లోనే తిరిగి, జనాల్లోనే ఉంటూ అందరిలోనూ పరమాత్మను చూసినటువంటి దారికి చెందినవాడు ఆయన శిష్యుడు ప్రహ్లాదుడు కూడా అదే కోవకు చెందినవాడు, అదే దారికి చెందినవాడు. కాబట్టి అందరినీ చుట్టూ వేసుకుని, తన తోటి పిల్లల్ని చుట్టూ వేసుకుని, మనలాంటి వాళ్ళని కూడా చుట్టూ వేసుకుని, మనలాంటి వాళ్ళకు కూడా మోక్షం రావాలి, మనం కూడా తత్వజ్ఞానం అందుకోవాలి అని భావిస్తూ అందరినీ ప్రియులుగా భావించేటువంటి ఈ దారిలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. అంతే తప్ప మిగతా మునులు వాళ్ళు చేస్తున్నటువంటి సాధన లేదా వాళ్ళ తీరు దాన్ని విమర్శ చేయటంలో ఈయనకేమీ అభిప్రాయం లేదు. ఆ దారిలో ఉన్న వాళ్ళతో మామూలు మనుషులకి ఎక్కువ ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ఆ మనుషులకు ఉపయోగం చేసేటట్లుగా, ఆ జీవులకి తత్వజ్ఞానం అందేటట్లుగా నువ్వు అనుగ్రహించాలి అని తన దారిలో ఉండి తాను ప్రార్థిస్తున్నాడు. తన సంప్రదాయాన్ని ఈయన చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాడు. నారద మహర్షి గారు కదా ఈయన గురువు. తన గురువు యొక్క సంప్రదాయాన్ని ఈయన కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. నారద మహర్షి గారు ఎప్పుడు క్రియారూపంలో ఆ పని చేస్తాడు. ఇప్పుడు స్వామి కనిపించేసరికి ప్రహ్లాదుడు, నువ్వు మా అందరికీ, నాతో పాటు ఉండే మిగతా జీవులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలి అని గట్టిగా వెంటపడుతున్నాడు. ప్రాయేణ దేవమునయ స్వవిముక్తి కామాః మౌనం చరంతి విజనే న పరార్థనిష్ఠా నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకః నాణ్యంత్వదస్య శరణం భ్రమతోను పశ్యే అనే ఈ శ్లోకంలో. ఇప్పటికీ 10:20 అయింది, రికార్డు చేస్తూ ఉండగా 10:20 అయింది. ఇది అయిన తర్వాత కాస్త ప్రాసెస్ ఉంటుందిట. దీన్ని తీయాలి, మళ్ళీ ఇందులో శ్లోకాలు అవన్నీ యాడ్ చేయాలి, ఏ క్షణానికి ఏ శ్లోకం వచ్చింది అనే సంగతి చూసుకుని యాడ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఏదో ప్రాసెస్ చేయాలి, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కొంచెం ఏదో ప్రాసెస్ ఉంటుంది, అవి చేయాలి. ఆ సమయానికి సరిగ్గా నెట్ పని చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయట. కాబట్టి ఇప్పటికే
ఇప్పటికి ఆపితే ఇప్పటి నుంచో అరగంట 30 గంట టైం పడితే 11కో 11:15కో అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపేయమని చూసేవాళ్ళు నాకు సైగలు చేస్తున్నారు. టైం సరిపోదు, ఇప్పటికే లేట్ అయిపోయింది అని అంటున్నారు. కాబట్టి లేట్గా మొదలు పెట్టడం అనే తప్పు చేసిన మనం లేట్గా పూర్తి చేయటం అనే తప్పు, రెండో తప్పు మాత్రం చేయొద్దు. కాబట్టి ఇక్కడికి ఆపుకుందాము. ఇక్కడికి ఆపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఇక్కడి నుంచి పైన ఇంకొక వృత్తాంతం, ఈ విషయానికి సంబంధించినటువంటి ఇంకొక వృత్తాంతం పైకి వస్తోంది. దాన్ని మనం క్రమంగా అధ్యయనం చేసుకోవచ్చు. ఈ రోజుకి ఇంతటితో మనం ఆపుకోవచ్చు. ఆపుకునేటప్పుడు ప్రహ్లాదుడు చేసినటువంటి ఈ 3 శ్లోకాల స్తుతిలో ఒక విశేషాన్ని మనం గమనించుకుందాం. ప్రహ్లాదుడు తన చుట్టూ రాక్షస బాలకుల్ని, రాక్షస పిల్లల్ని కూర్చోబెట్టి ఉపదేశం చేసినప్పుడు కోతి ప్రయాసోసుర బాలకాహరేహే అని ఒక మాట చెప్పాడు. ఓ అసుర బాలకుల్లారా, ఆ శ్రీహరిని పూజించుకోవటం అనేది ఏమంత కష్టం అని ఆ రోజు చెప్పాడు. ఆయన్ని పూజించుకోవటం, ఆయన్ని మనసులోకి ఎక్కించుకోవటం అనేది పెద్ద పనేం కాదు అని అప్పుడు చెప్పాడు. తన చుట్టూ బాలకులు ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, లేదా మనమే ఉన్నప్పుడు ఆ శ్రీహరిని కొలుచుకోవటం, ఆ శ్రీహరిని ప్రసన్నం చేసుకోవటం అనేది పెద్ద కష్టమేం కాదు అని చెప్పాడు. ఈరోజు శ్రీహరే ప్రత్యక్షమైతే, శ్రీహరే ఒక రూపంలో, అనుగ్రహ రూపంలో చక్కగా ప్రసన్నంగా ప్రత్యక్షమైతే ఆయనతో ఏమంటున్నాడు? కోన్వత్రతేఖిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవసంభవ లోపహేతో అని అంటున్నాడు. వీళ్ళందరినీ కాపాడటం అనేది నీకేం పెద్ద పని అని అంటున్నాడు. మనతోనేమో ఆయన్ని పట్టుకోవడం ఏమంత పెద్ద పని అంటున్నాడు. ఆయనతోనేమో వీళ్ళందరినీ అనుగ్రహించడం అనేది ఏమంత పెద్ద పని అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే మనల్ని ఆయన్ని కలుపుదామని ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఎంత దూరంగా జరుగుదామనుకుంటే అంత దగ్గరగా మనల్ని ఆయన్ని కలుపుదాము అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మనతో మాట్లాడేటప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడేటప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఇద్దరిని కలిపేటప్పుడు ఇద్దరు ఒకరికొకళ్ళు విముఖంగా ఉంటే, అందులో ఒకడు పూర్తి విముఖంగా ఉండి మరొకడు అతను విముఖంగా ఉన్నప్పుడు నేనేం చేయలేను అన్నట్లుగా ఉంటే, వాళ్ళిద్దరినీ కలపటానికి మధ్యవర్తి అనేవాడు ఎంత కష్టపడతాడో, ఎంత ప్రయత్నం చేస్తాడో. అయ్యా నువ్వైనా వాడి మీద దయ చూపించకూడదా, వాడు పాపం తెలివి తక్కువ వాడు అని పెద్ద మనిషికి చెప్పి, ఎరా నువ్వైనా ఆ పెద్ద మనిషి మీద మొహం తిప్పుకోవాలి కదా, అలా మొహం తిప్పుకుని అటు తిప్పుకుని వెళ్ళిపోతే పెద్ద మనిషిని అవమానం చేసినట్లే కదా అని మామూలు చిన్నవాడికి చెప్పినట్లు ఇలా ఇద్దరికీ మాటలు చెప్పి ఇద్దరినీ కలిపినట్లుగా కలపాలని చూస్తున్నాడు. మరి మనందరి కోసం ముందుకెళ్ళి తనకు దేవుడు ప్రత్యక్షమయ్యి తనకే ప్రసన్నమైనప్పుడు కూడా నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు, నాకు ఇవ్వాల్సిందంతా మా గురువుగారు ఇచ్చేశారు అని ఆయన్ని సుమారుగా కొంచెం మేర ఒక్క అడుగు ముందుకేస్తే ఎదురిస్తున్నట్లుగా కూడా మాట్లాడుతూ, ఎదురిస్తున్నట్లే కదా, నేను నీకు వరం ఇస్తాను అంటే నువ్వు నాకు వరం ఇవ్వక్కర్లేదు, మిగతా వాళ్ళకి వరం ఇవ్వు, నాకు మా గురువుగారు ఇచ్చారు అంటే అంతే పెద్దగా బాగుండదు కదా. దానికి కూడా తెగించి అలా అన్నా పర్వాలేదు, ఆయనేం కోపగించుకోడు అనేటువంటి ధైర్యంతో మన కోసం నిలబడుతున్నటువంటి ప్రహ్లాదుడి మాటలకి మనం న్యాయం చేయాలి కదా. ఆయన తీరుకి, ఆయన స్వభావానికి, ఆయన ఎప్పుడూ ఇప్పటికీ కూడా స్వస్త్యస్తు విశ్వస్య కలః ప్రసీదతాం అని ప్రార్థిస్తూ ఉంటాడు అని కదా గత స్కంధంలో చెప్పుకున్నాం మనం. ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాడు, అందరూ మంచివాళ్ళు అయిపోవాలి, మంచివాళ్ళయి అందరూ మంచి ఫలితాలను పొందాలి అని ప్రార్థిస్తూ ఉంటాడని చెప్పుకున్నాం కదా. అంతటి మంచివాడికి మనం న్యాయం చేయాలి కదా. న్యాయం చేయాలి అంటే ఆయన చెప్పిన ఈ 2 మాటల్ని మనం పట్టించుకోవాలి. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, మనల్ని ఆ స్వామిని కలపాలి అని చేస్తున్న ప్రయత్నాన్ని మనం సఫలం చేయాలి. సఫలం చేయాలి అంటే మనం స్వామి వైపుకి తిరగాలి. ఎటో మొహం తిప్పుకుని ఎటో ఫలితాల కోసం వెంపర్లాడుతున్నటువంటి మనం మొహం ఇటు తిప్పి స్వామికి సుముఖంగా మారి, స్వామి మన వైపు సుముఖంగా మారేటట్లుగా ప్రయత్నం చేసుకోవాలి అని ఒక్కసారి నిర్ణయించుకుందాం. ఎంత కష్టమో మనకి తెలుసు. మనం ఎన్ని వైపులకి మన మొహాలు తిప్పుకుని ఉన్నామో అన్ని వైపుల నుంచి తిప్పి ఒకే వైపుకి మొహం పెట్టడం అనేది సంక్లిష్టమైన విషయం అని మనకి తెలుసు. మరి ఎంత సంక్లిష్టమైన విషయమైనా సరే నాకు మోక్షం లేకపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని మాత్రం మోక్షాన్ని పొందను, నాతో పాటు అందరూ మోక్షం పొందితేనే నేను మోక్షం పొందుతాను అన్నవాడికి న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. కాబట్టి ఎన్ని వైపులో తిప్పుకున్నటువంటి మన మొహాన్ని ఒక్కసారైనా, ఒక్క క్షణమైనా ఈ ఒక్క వైపుకి
పరమాత్మ అనే వైపుకి తిప్పుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసుకుని ఆ పెద్ద మనిషికి మనం న్యాయం చేద్దాం. మన తరపున నుంచుని మాట్లాడుతున్నటువంటి మధ్యవర్తికి మనం న్యాయం చేద్దాం. ఆయన మాటలకు విలువ తీసుకొచ్చి మనకి మనం విలువ తెచ్చుకునేందుకు మనం ప్రయాసపడదాం. అలాంటి పరిస్థితుల్లో మనకి మార్గదర్శకంగా నిలిచి ఆయనకి గురుబలాన్ని ఇచ్చినట్లుగా మనకి కూడా గురుబలాన్ని ఇచ్చి, ఆ ప్రహ్లాదుడికి ఇచ్చినట్లుగా మనకు కూడా అనుగ్రహాన్ని పంచి మనల్ని ఆయన వైపు తిప్పుకోవాల్సిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ 3 శ్లోకాల పారాయణను శ్రద్ధగా చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. కోన్వత్రతేఖిలగురో భగవన్ ప్రయాసః ఉత్తారణేస్య భవసంభవలోపహేతోః. మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబంధో కింతేన తే ప్రియజనాననుసేవతాన్నః. నైవోద్విజే పరదురత్యయ వైతరణ్యాః త్వద్వీర్యగాయన మహామృతమగ్నచిత్తః. శోచేతతో విముఖచేతస ఇంద్రియార్థ మాయాసుఖాయ భరముద్వహతో విమూఢాన్. ప్రాయేణ దేవమునయస్వ విముక్తికామాః మౌనం చరంతి విజనే న పరార్థనిష్ఠాః. నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకః నాన్యంత్వదస్య శరణం భ్రమతోనుపశ్యే. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.